వీళ్ళందరినీ కూడా ఆ శూలాలన్నీ దూరంగా ఎగిరిపోయేటట్టు చేశాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఆ ఏకాదశ రుద్రులందరూ ఇంతకుముందు శూలరోగంతో ఉన్నారు. శూలరోగం అంటే ఏంటి? పోట్లు అన్నమాట, ధనువాయు పోట్లు. ఈ శూలాలు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి ఎగిరిపోయాయో వాళ్ళంతా కూడా శూల రహితులైపోయినారు అని ఒక శ్లేష. ఇక్కడ కుబేరుడు ఈశ్వరుల పరంగా గనక అన్వయించుకుంటే, శ్రీకృష్ణుని చూసిన వెంటనే కుబేరుడి యొక్క గద వ్యర్థమైపోయింది, ఆ ఏకాదశ రుద్రుల యొక్క శూలాలు వ్యర్థమైపోయినాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ రెండు చేతుల నుండి విడవబడుతున్నటువంటి క్రూరమైనటువంటి బాణాలు ఒకదానితో ఒకటి వ్యాపిస్తూ ఉంటే, అప్పుడు యముడు తన వాహనమైనటువంటి దున్నపోతు మీద వచ్చాడు. అప్పుడు ఆ బాణాలు తగిలి యమధర్మరాజు యొక్క వాహనమైనటువంటి దున్నపోతు కొమ్ములు భగ్నమైపోయినాయి. అంటే యమధర్మరాజు యొక్క గర్వం కాస్త కర్వం అయిపోయింది. అప్పుడు నిరుతుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. వెంటనే సర్పాల్లాంటి బాణాలతోటి వాడి శరీరం చీల్చబడింది. అంటే వాడి దగ్గర ఒక మంచి కత్తి ఉంది, ఆ కత్తి 2 ముక్కల కింద కొట్టాడు పరమాత్మ. అంటే వాడు ఏమైనాడు? కూరలు తీసినటువంటి పాములాగా ఆ నిరుతి తన పరాక్రమం ఉడిగిపోయి వ్యర్థుడైపోయాడు. ఆ తర్వాత కాంతి విహీనుడైనటువంటి అగ్నిదేవుడు తన ఆయుధాలన్నీ కోల్పోయి నిశ్చేష్టుడైపోయాడు. భయం వల్ల వాయుదేవుడు తేలికైపోయినట్టు, దానివల్ల తన వేగం బలం సఫలమైంది. అంటే ఏంటి? తేలికై పారిపోయాడు. అంటే తనకుండేటువంటి ఆ గమన శక్తి వల్ల తప్పించుకొని వెళ్ళిపోయాడు. అంటే వేగంగా పారిపోగలిగాడు. ఎవరు? వాయుదేవుడు. ఆయనకు ఆ శక్తి ఉంది కదా. తర్వాత వరుణదేవుడికి దాక్కోవటానికి సరైన సముద్రం కదా స్థలం. ఆయనకి సముద్రానికి అధిపతి వరుణదేవుడు, జలాధి దేవత. అందుకని అతడు సముద్రానికి నాయకుడు కావటం వల్ల కృష్ణ పరమాత్మ యొక్క బాణాలకు జడిసి ఆ సముద్రంలో పోయి దాక్కున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క బాణాల దెబ్బకి తాళలేక ఆ వరుణదేవుడు నేరుగా వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దండము వంటి బాహువుల నుండి జాలువారేటటువంటి భయంకరమైనటువంటి బాణ వర్షం వల్ల యక్షులు పారిపోయారు ఆ బాణాల దెబ్బకు తట్టుకోలేక. అంటే వాళ్ళ యొక్క వక్షస్థలాలు చిల్లులు పడిపోయినాయి. ఆ తరువాత సుదర్శనం అనే చక్రాయుధం యొక్క పరాక్రమ క్రీడ వల్ల విద్యాధరులు తెగిపోయినటువంటి ముక్కులు, చెవులు, చేతులు కలవాళ్ళు అయిపోయారు. ఆ తరువాత కౌమోదికి అనేటువంటి పరమాత్మ యొక్క గదాఘాతాల వల్ల సాధ్యులు తలలు పిండి ముక్కలైపోయారు. నందకం అనేటువంటి పరమాత్మ యొక్క ఖడ్గపు పదునైన అంచుల వల్ల సిద్ధుల యొక్క అవయవాలన్నీ ముక్కలైపోయినాయి. ఆ తరువాత పక్షిశ్రేష్ఠుడైనటువంటి గరుత్మంతుడి యొక్క రెక్కల ఘాతాల వల్ల దేవతలు చాలామంది శిథిలమైపోయారు. వాళ్ళకి ధైర్యం పోయింది, కవచాలు కూడా విడిచిపెట్టేశారు ఆ గాలికి. ఆ తర్వాత భయం వల్ల భద్రగజాలన్నీ పారిపోతూ ఉన్నాయి. అవన్నీ వెళ్ళి మేరుపర్వత శిఖరాలు ఎగబాగుతూ ఉన్నాయి. అలాగే సారథులతో కూడినటువంటి రథాలు పొడి అయిపోతూ ఉన్నాయి. దాక్కునే చోటు లేక ఏనుగులు శవాల కింద దాక్కున్నాయిట, దేవతల యొక్క శవాల కింద. ఈ విధంగా ఎంతో భయంకరంగా ఆ యొక్క యుద్ధం వాతావరణం కనిపిస్తోంది. ఇక ప్రాణాలతో మిగిలిన వాళ్ళు కొంతమంది కాందిశీకుల్లాగా తిరుగుతూ ఆశ్చర్యంతో
పరమాత్మ యొక్క పాంచజన్య శంఖధ్వని విని కకావికలై నలుదిక్కులకి పరిగెత్తారు. అలాగే ఇంద్రుడి యొక్క పుత్రుడు ఉన్నాడు, జయంతుడు. వాడు మహా అందగాడని పేరు. వాడు కృష్ణ పరమాత్మ యొక్క దెబ్బల వల్ల ఇంద్రియ జ్ఞానం కోల్పోయాడు. ఆ తరువాత కుబేర పుత్రుడు నలకూబరుడు, సువీరుడు, వీళ్ళందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళ సేవకులు వచ్చి ఈ యొక్క ఈ పద్మ సరోవరాలు ఉన్నాయి కదా, అక్కడ ఆ ఆకుల్ని దొన్నెల్లగా చేసి అందులో గంగాజలం తెచ్చి సేద తీరుస్తూ ఉన్నారట. ఈ గాయపడి పారిపోయి వచ్చినటువంటి ఈ ఇంద్రపుత్రుడు అలాగే కుబేర పుత్రులు వాళ్ళకి. ఈ విధంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ కూడా కకావికలై పారిపోతున్నారు. అప్పుడు వరుణదేవుణ్ణి ఆయన ఎక్కినటువంటి గుర్రం కింద పారేసి పరిగెత్తుతున్నది. వీళ్ళందరూ కూడా మేధస్సు అనేటువంటి బురదతోటి, రక్తంతో, చిన్న చిన్న గుంటలతోటి నిండిపోయినటువంటి ఆ యుద్ధభూమిని చూసి వాటిల్లో పడి దొరలాలనేటువంటి కోరికతోటి ముందుకు నడవడం మానేసి ఆ దున్నపోతను కూడా దిగి యమధర్మరాజు పారిపోయినట్టు. అలా వెళ్ళిపోగానే బుసలు కొడుతూ తిరుగుతున్నటువంటి ఆ దున్నపోత ఏం చేసింది? ఇంతకుముందు వాయుదేవుడి యొక్క వాహనం జింక ఉన్నది. ఆ జింక పరిగెత్తుంటే ఆ లేడిని చూసి భ్రమించి దాని వెంట పరుగు తీస్తూ ఉన్నది. ఈ విధంగా అద్భుతంగా వర్ణించాడు ముక్కు తిమ్మన గారు ఈ యుద్ధాన్ని. అప్పుడు దేవేంద్రుడు చూశాడు. యుద్ధరంగం నుంచి పారిపోతున్నటువంటి అష్టదిక్పాలకులని పారిపోవద్దని కోపంతో తిట్టాడు, భయపెట్టాడు. వెంటనే తన యొక్క ధనుస్సును ఎక్కుపెట్టి కొండలు కూడా భయపడే విధంగా తన సైన్యాన్ని రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. భయపడి పారిపోతున్నారు దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు. అష్టదిక్పాలకులు పారిపోతున్నారు. వాళ్ళందరినీ మీరు పారిపోతున్నారేంటి, రండి నేనున్నాను అంటున్నాడు ఇంద్రుడు. ఈ విధంగా దేవతల యొక్క సైన్యం ఆ పర్వతం యొక్క తటాన్ని తాకి వెనక్కి తిరిగి వెళ్ళే నదిలాగా దేవేంద్రుడి యొక్క ఆజ్ఞ వల్ల మళ్ళీ తిరిగి కృష్ణుడి మీదకి భయంకరంగా వచ్చారు యుద్ధానికి. ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంటే శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సు నుండి ప్రవహించేటటువంటి బాణాలు ఇంద్రుడి యొక్క సారథిని బాధించినాయి. గుర్రాల యొక్క అవయవాలకు బాణాలు నాటుకోవడం వల్ల అవి చెలించిపోతూ ఉన్నాయి. ఈ విధంగా ఇంద్రుడి యొక్క సారథిని, ఇంద్రుడి యొక్క రథానికి పూంచి ఉన్న గుర్రాలను కూడా కృష్ణస్వామి బాణాలతో కొట్టి బాధ పెట్టాడు. ఆ తరువాత మళ్ళీ మూగినటువంటి దేవ సైన్యాన్ని తన గదతోటి, శారంగ ధనస్సుతోటి, సుదర్శనం అనే చక్రంతో తరిమి కొట్టాడు పరమాత్మ. అంతలో సైనికులంతా యుద్ధరంగాన్ని విడిచి పారిపోతూ ఉంటే సిగ్గు కోపం మనస్సులో నాటుకుంటే ఐరావత ఘీంకారానికి కలిసిపోతే ఆ శబ్దాలు, అప్పుడు ఇంద్రుడు తన యొక్క ఐరావతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మీదకు పురికొల్పాడు. కృష్ణ పరమాత్మ కేవలం 8వ ఏట కువలయాపీడం అనేటువంటి ఏనుగును చంపేశాడు కంసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. అటువంటి వాడికి ఆ జాతిలోనే వచ్చినటువంటి ఐరావతం ఒక లెక్క. ఆలోచించండి.
అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఇంద్రుణ్ణి, ఇంతకుముందు రథానికి గుర్రాలు వాటి కొట్టేస్తే ఆ రథం దిగి ఐరావతం మీద వచ్చాడు. అటువంటి ఐరావతం మీద వచ్చినటువంటి ఆ కృష్ణుణ్ణి చూపించి సత్యాదేవికి వ్యంగ్యంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? అచ్చరలే మలెల్ల నగనాగమ భూస్థలి తాను తోడుగా వచ్చిన తద్దిశాధిపతి వర్గములు తలలూడ పారియుల్ అచ్చట అస్త్రఘట్టన మనంబున నెంచక నానగండయై నచ్చినవాడు సూచితివే వాసవుని కమలాయతే క్షణ. ఓ సత్య, చూస్తున్నావా? అప్సర కాంతలందరూ నవ్వుతూ ఉంటే యుద్ధభూమిలో సహాయంగా వచ్చినటువంటి దిక్పాలకులందరూ పారిపోతూ ఉంటే ఒకసారి తాను కూడా పారిపోయి మళ్ళీ నా బాణాల యొక్క తీక్షతను ఏమాత్రం మనస్సులో లెక్కబెట్టకుండా సిగ్గులేనివాడై మళ్ళీ వచ్చాడు ఈ ఇంద్రుడు, చూశావా అంటున్నాడు పరమాత్మ. ఈ విధంగా అని శ్రీకృష్ణుడు బాణాన్ని అల్లెత్రాటికి తగిలించాడు. ఆ దేవేంద్రుడి యొక్క భుజాల మధ్య ప్రదేశంలో గుచ్చుకునేటట్టుగా బాణం వేశాడు. గుండెల మీద ఇలా పరమాత్మ ఆ భుజాలకి ఈ ప్రాంతంలో వేశాడు. అప్పుడు దేవేంద్రుడు తాను కూడా 14 బాణాలతో శ్రీకృష్ణుణ్ణి 32 బాణాలతోటి గరుత్మంతుణ్ణి కొట్టాడు. వెంటనే ఆ పారిపోయినటువంటి దిక్పాలకులు కూడా మళ్ళీ మత్తగజాలను అధిరోహించి వచ్చారు. వచ్చి ఏం చేశారో చూడండి. అనలుడు 2 3 యముడు తాసురనాథుడు 4 5తో అనిధివుడు 6 గంధమాహవుడు అర్ధపుడేడు మహేశుడెనిమిది ఘన విశిఖంబులులేయ మురఘస్మరుడన్నియు త్రుంచి శరంగ సంజనిత మహోగ్ర భల్లముల జర్జరితాంగుల చేసెనందరం. ఆ తిరిగి వచ్చినటువంటి ఆ దిక్పాలకులు ఎవరెవరు ఎన్నెన్ని బాణాలు వేశారో ఈ పద్యంలో చెప్పాడు. అగ్నిదేవుడు, యముడు, నిరుతి, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశ్వరుడు వరుసగా 2 3 4 5 6 7 8 చొప్పున బాణాలు వేశారు. అంటే అగ్ని 2 బాణాలు, యముడు 3 బాణాలు, నిరుతి 4, వరుణుడు 5, వాయుదేవుడు 6, కుబేరుడు 7, ఈశ్వరుడు 8. అంటే ఈశానుడు, ఈశాన్య దిక్కుగా అధిపతి. ఆ బాణాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ముక్కలు ముక్కలు చేశాడు. వెంటనే తన యొక్క శారంగ ధనస్సు నుండి పుట్టినటువంటి మహోగ్రమైనటువంటి బాణాలను అందరి మీద వేసి ఆ అష్టదిక్పాలకులందరినీ తీవ్రంగా గాయపరిచాడు పరమాత్మ. ఆ కల్పవృక్షాన్ని ఎట్లానే సరే దక్కించుకొని మళ్ళీ తన భార్యను సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఇంద్రుడు, కృష్ణుడు ఇద్దరు కూడా పరస్పరం రాక్షసుల యొక్క ప్రాణాలు నశింపజేసే భయంకరమైనటువంటి బాణాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించుకుంటూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరికీ ఒకటే కోరిక, పారిజాత వృక్షాన్ని తన ఉద్యానవనంలోనే ఉంచుకోవాలి అని ఇంద్రుడు, భార్య కోరిక చెల్లించడానికి దాన్ని భూలోకానికి తీసుకెళ్లి సత్యభామాదేవి యొక్క ఉద్యానవనంలో నాటాలి అని కృష్ణ పరమాత్మ. ఇద్దరు పట్టిన పంతం విడిచిపెట్టకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు గుప్పించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా పరమాద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఆ యుద్ధం ఎంత భీకరంగా జరిగింది అనేటువంటి విషయాన్ని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.